మరణాత. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27 నుండి 30 వచనములు. కాబట్టి ఎవడు ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచు ఉన్నారు. తన్ను తాను పరీక్షించుకొనవలెను. బల యొద్దకు వచ్చే ముందు పరీక్ష. మనం ఒకసారి సరి చూసుకొని సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. మనం భోజన బల్ల ముందు కూర్చున్నప్పుడు ఒకసారి పరిశీలన చేసుకుంటాం. చేతులు కడుక్కున్నామా, కాలు కడుక్కున్నామా, పళ్ళెం కడుక్కున్నామా, గ్లాస్ కడుక్కున్నామా, గ్లాసులో నీళ్లు పెట్టుకున్నామా, ఇవన్నీ పరిశీలన చేసి మనం విందు లేక భోజనం ఆరగిస్తే మనకు ఆరోగ్యం. చేతులు కడుక్కోకుండా మురికి చేతులతో లేక ఒకవేళ రైతన్నలు పొలానికి మందు కొట్టి ఆ మందు చేతులు కడుక్కోకుండా ఆకలేస్తుందని అలాగే భుజిస్తే ప్రాణాంతక పరిస్థితులు ఉత్పన్నమయ్యే స్థితి ఉండక మానదు. అందుచేత దైనందిన జీవితంలో నేను ఏం తింటూ ఉన్నాను, నేను ఎంత తినాలి, ఏమి తింటే నాకు ఒంటికి వంట పట్టుద్ది, ఏమి తింటే నా ఒంటికి హాని కలిగిస్తుంది అనేది ఎలాగూ మనం పరిశీలన చేసుకుంటామో అలాగే ఇప్పుడు మనం అందుకోబోయేది ప్రభు శరీరం, ఆయన అమూల్య రక్తము. కాబట్టి మన శరీరం అట్టి ప్రశస్తమైన అక్షయ దేహం అందుకోవటానికి సిద్ధముగా ఉందా, సంసిద్ధంగా ఉందా? పాపమను వ్యాధికి మనం స్వస్తి పలికి పావనులముగా యోగ్యముగా విందు అందుకుంటే మనకు ఆశీర్వాదమని పౌలు గారు తెలియచేస్తూ ఈ పరీక్ష పరిశీలన చేసుకునే విధానములో మరికొన్ని విషయాలు మనం గ్రహించుకుందాం. దేవుడు ఇశ్రాయేలు జనులైన వారిని అరణ్య మార్గములో కొనిపోయి వారి అరణ్యవాసములో వారికి అనేకమైన పాఠాలు దేవుడు బోధిస్తూ ఉన్నారు. వారికి ఆహారం పెడుతూ, వారికి నీరు దయచేస్తూ, వారికి అవసరమైన సర్వ అవసరాలు ఉచితముగా దయచేస్తూ తన పాదాల యొద్ద వారిని భద్రం చేసుకొని దేవుడే వాగ్దాన దేశానికి వెళ్ళక ముందు అనేక మంచి మంచి అలవాట్లు, తన ధర్మశాస్త్రం, తన నీతి వారికి అరణ్యములో అలవరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారి అంతరంగములో ఏముంది పరిశీలన చేసి తెలుసుకోవటానికి కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు వారికి పెడుతూ ఉన్నారు. మరి క్షేమముగా, సౌఖ్యముగా, ఆనందంగా ఉన్నప్పుడు మన నిజ స్వరూపం బయటపడదు. కానీ శోధనలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు మన అసలు రూపం బయటపడుతుంది అన్నమాట అండి. అలాగే దేవుడు వారు నడిపిస్తూ ఉండగా వారు దేవునిపై ఆధారపడుతూ ఉన్నారా లేక తమ శక్తిపై ఆధారపడుతూ ఉన్నారా, మనుషులపై ఆధారపడుతూ ఉన్నారా అని దేవుడు గ్రహిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 8, 2, 3 వచనాలలో ఈ విషయాలు చూడగలం. అలాగే వారు సంపాదించుకోబోయేది, స్వతంత్రించుకోబోయేది సస్యశ్యామల దేశం, సమృద్ధ దేశం, సంపద గల దేశం. ఆ దేశమే కానాను వాగ్దాన దేశం.
ఈ కానాను దేశంలోనికి ప్రవేశించిన వీరు అతిశయింపకుండా, గర్వింపకుండా, వీరు గర్వాంధులై ఉండి వీరు మరలా దేవుని ఉగ్రతకు లోను కాకుండా ఆ వాగ్దాన దేశములోనికి ప్రవేశించే వీరికి దేవుడే అరణ్యములో తర్బీదిస్తూ ఉన్నారు. ఎందుకనగా వీరు అలసత్వము కలిగి పాపములో పడి ఆ దేశ సంపదను వ్యర్థం చేసుకోకుండా అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన పాఠంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అదేమనగా ఇశ్రాయేలు అరణ్య పతనము మన జీవితములకు ఆధ్యాత్మిక పాఠము. ఇశ్రాయేలు అరణ్య పతనం, తద్వారా మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠం ఈవేళ మనం గ్రహించుకుందాం. ఇక్కడ మనం చూసే లెక్క పురుషులది అయి ఉంటూ ఉన్నది. ఎందుకంటే వారు పురుషుల లెక్క సంఖ్య చూస్తూ ఉంటారు కాబట్టి 25 సంవత్సరాల కంటే పైపడి యుద్ధానికి వెళ్ళ సన్నద్ధులైన పురుషుల్ని ఇశ్రాయేలులైన వారు, యూదులైన వారు పరిగణలో తీసుకుంటారు. ఈ లెక్క మనం ఒకసారి పరిశీలన చేసి చూచే ముందు ఒక వాక్య లేఖన భాగాన్ని, ఈవేళ వాక్య ధ్యాన భాగాన్ని మనం అందరం పట్టించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 11 వచనములు. 1 కొరింథీ 10, 5 నుండి 11 వచనములు చదవండమ్మా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. చూసారా, ఆ అరణ్య పాఠం ఎందుకు అనగా మన ఆధ్యాత్మిక జీవిత మేల్కొల్పు కొరకు, దృష్టాంతము కొరకు, వారి వలె మనము చేయకుండుట కొరకు, వారి వలె మనం ఉండకుండుట కొరకు, వారు బుద్ధి మారినట్లు మన బుద్ధి కూడా మారకుండా మనం బుద్ధిమంతులమై ఉండుటకు ఈ విషయాలు రాయబడి ఉన్నవి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఒకసారి మీకు ఆశ్చర్యం కలుగుద్ది. ఆశ్చర్యం కలిగినా ఇది వాస్తవం కాబట్టి మనం పరిశీలన చేయక తప్పదు. ఒకసారి ఇశ్రాయేలులైన వారు ఐగుప్తు నుండి ఎంతమంది సాగి కానాను బయలుదేరారు, ఎంతమంది రాలిపోయారు, ఎంతమంది అరణ్యములో తిరిగి ఉద్భవించారు లెక్క చూసుకుందాం. మొదటి జనాభా సంఖ్య అనగా సీనాయి పర్వతం యొద్ద ఐగుప్తు దేశము నుండి వారు ప్రయాణం ఆరంభించిన 2వ సంవత్సరమున వారి యొక్క పురుషుల సంఖ్య 6,03,550. తిరిగి 2వ జనాభా లెక్క సంఖ్యాకాండం 26వ అధ్యాయం 1 నుండి 51 వచనాలు మనం చూస్తే మోయాబు యొద్ద అనగా ఇశ్రాయేలు జనులైన వారు కానాను దేశ గుమ్మము యొద్ద వారి ప్రయాణ 40వ ఏట వారి సంఖ్య 6,01,730. కాబట్టి దేవుడు సంఖ్య తగ్గనివ్వరల.
అరణ్యములో అనేకులు నశించిన దేవుడు అరణ్యములు అనేకులైన వారిని, నూతన తరాన్ని, క్రొత్త తరాన్ని జన్మింపచేసి వారిని వాగ్దాన దేశానికి తోడుకొని వెళ్ళాడు. ఈ సంఖ్య ఎక్కడది? నాది కాదు, వేదాంతాంది కాదు, బైబిల్ సంఖ్య. ఈ సంఖ్య మనకు వెలువడేది బైబిల్ ద్వారా. ఇశ్రాయేలీలైన వారి యొక్క జనాభా సంఖ్య. ఈ వాక్య భాగం సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46 వచనాల ద్వారా మీరు తెలుసుకొనగలరు.